ఇలా ఉన్నాం కారణం అంటే ఇంతవరకు 107 చనిపోయారు సార్. ఈరోజు మేము ఇంకెలా బతికి ఉండడానికి కారణం ముప్పాల నాగేశ్వరరావు గారు సార్. మాకు మీ అంట నేనుంటాను, మీ తోడుగా నేను వస్తాను, మీతో పాటు నేను పోరాడతాను, మీకే భయపడకండి, మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, మీరెవరూ చనిపోవద్దు, మీకు అండగా నేను ఉంటానని మాకు ఎన్నుపొడిచి మమ్మల్ని వాదార్చి వెన్ను తట్టి మమ్మల్ని ఈరోజు వాదార్చారండి. 18 రోజులుగా విజయవాడ గడ్డ మీద 18 రోజులుగా నిరీక్ష చేశామండి. మొత్తం 18 రోజులుగా నిరీక్ష చేశాం సార్. మాకు ఎందరో రాజకీయ నాయకులు వచ్చి సపోర్ట్ చేసి మీకు మేము న్యాయం చేస్తాము అంటున్నారు సార్. 2 సంవత్సరాల పైగా వస్తుంది, ఎవరు న్యాయం చేయలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఆడపడుతులకి నేను అన్ని ఇస్తాను, పసుపు కుంకాలు ఇస్తాను అంటున్నారు సార్. కానీ ఇన్ని పసుపు కుంకాలు నిలబెట్టమన్నాడు సార్ చంద్రబాబు నాయుడిని. ఈరోజు మీ ఎంతో మంది మీరు ఇంత వచ్చారంటే 107 చనిపోయారు సార్. మేము కూడా చనిపోవడానికి రెడీగా ఉన్న పరిస్థితిలో మీరు తులసి పోయడానికి వచ్చారని ఈ జనసేన పార్టీ తరపు నుంచి మమ్మల్ని కాపాడడానికే వచ్చారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అయితే ఆడవారికి అన్ని చేస్తాను, అంగన్వాడీ ఇచ్చారు, అన్ని జాబులు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటారు. ఒక పక్కేమో ఆడవాళ్ళు వంటింట్లో ఉండాలి, కారు షెడ్లో ఉండాలంటారు సార్. అయితే మరి మా పరిస్థితి ఏడు చేయాలి సార్? మేము ఎలా పోరాడాలి సార్? మా డబ్బులు మేము ఎలా తెప్పించుకోవాలి సార్? ఈ రోజు ఊర్లోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది సార్, తలుపు తీయాలంటే భయం వేస్తుంది. ఏ కస్టమర్ వస్తారో, ఎవరు తంతారో, ఎవరు తిడతారో, ఎవరు కొడతారని భయం పడుతూ బతుకుతున్నాం సార్. మేము ఎన్నాళ్ళు ఇలా బ్రతకాలి సార్? మా బతుకులు ఎప్పుడు బయటపడతాయి సార్? మేము ఎప్పటికి మా కన్నీరు ఎప్పుడు కడతాయి సార్? మీరు కంపల్సరిగా మాకు న్యాయం చేసి మీ జనం కోసమే పార్టీ పెట్టారు, జనసేనని పేరు పెట్టారు సార్. మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మా కన్నీళ్ళు మీరే కాపాడి మమ్మల్ని అగ్రిగోల్డ్ కస్టమర్లందరినీ కాపాడాలి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను.